హలో డియర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, ఇవాళ ఒక స్టోరీ చెప్తాను. కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఒక విలేజ్లో అర్జున్ అనే అబ్బాయి ఉన్నాడు. తనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి, ఫాస్ట్ గ్రోత్ కావాలి. అదే విలేజ్లో ఇద్దరు ఫార్మర్స్ ఉన్నారు. ఒకరు బనానా ఫార్మింగ్, మరొకరు బ్యాంబూ ఫార్మింగ్. ఒకరు అరటి చెట్లు నాటితే మరొకరు వెదురు. ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్నాడు అర్జున్. ఇద్దరు సీడ్స్ తీసుకొచ్చారు, వాళ్ళ పొలంలో వేశారు. 1 month అయింది, 2 months అయింది. బనానా ట్రీకి మొలకలు వచ్చాయి. బ్యాంబూ ట్రీ అబ్జర్వ్ చేశాడు, ఏం రాలేదు, స్ప్రౌట్స్ ఏమీ రాలేదు. 2-3 months గడిచింది. బనానా ట్రీ కాస్త పెరుగుతోంది. బ్యాంబూ ట్రీకి ఏం కనిపించట్లేదు. బ్యాంబూ ట్రీ ఫార్మింగ్ చేస్తారు కదా, అతని దగ్గరికి వెళ్ళాడు అర్జున్. అంకుల్, మీ ఎనర్జీ, మీ కేరింగ్, వాటరు ఇవన్నీ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? బ్యాంబూ ట్రీ ఏం స్ప్రౌట్స్ రాలేదు కదా అంటున్నాడు. ఆ ఫార్మరు అర్జున్ కళ్ళ చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. 8-9 months కంప్లీట్ అయిపోయింది. బనానా ట్రీకి బనానాస్ వచ్చేసాయి, ఫ్రూట్స్ వచ్చేసాయి. అర్జును, విలేజ్లో వాళ్ళందరూ ఈ బ్యాంబూ ఫార్మర్ని చూసి నవ్వడం మొదలెట్టారు. ఏళ్ళు గడుస్తున్నాయి. 1 year, 2 years, 3 years గడిచిపోయాయి, 4 years గడిచిపోయాయి. 5th yearలో బ్యాంబూ ట్రీ 1 feet కాదు, 10 feet కాదు, 50 feet కాదు, 80 to 90 feet సడన్గా గ్రో అయింది. అర్జున్ చూసి షాక్ అయిపోయాడు ఒక్కసారిగా. ఏంటి 4 yearsలో అస్సలు ఏం కనిపించింది, 5th yearలో ఇంత ఎక్కువ పెరిగింది ఎలా అని. అప్పుడే ఒక పెద్ద గాలివాన వచ్చింది. ఈ బనానా ట్రీస్ అన్నీ కొట్టుకుపోయాయి. అప్పుడు అర్జున్ ఆ బ్యాంబూ ట్రీ అతని దగ్గరికి వెళ్ళి, అంకుల్, వాట్ ఈస్ ద రీజన్ అని అడిగాడు. ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం కానీ, ఫాస్ట్ గ్రోత్ కోసం కానీ చూడకూడదు. బ్యాంబూ ట్రీ రూట్స్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి 4 years ఆఫ్ టైం పట్టింది. వన్స్ రూట్స్ కానీ స్ట్రాంగ్గా ఉంటే పైకి కనిపించే రిజల్ట్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వస్తాయని చెప్పాడు. అర్జున్ రియలైజ్ అయ్యాడు. దీన్ని బట్టి మీ మారల్ ఏంటో మీరు కామెంట్ సెషన్లో కమెంట్ చేయండి.